తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో పోలీసులు పలువురు అధికారులను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఉన్న మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు, మాజీ డీసీపీ రాధాకిషన్ కు హైకోర్టులో ఊరట లభించింది. ఫోన్ ట్యాపింగ్ కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరైంది. 1,00,000 చొప్పున 2 షూరిటీలు, పాస్పోర్ట్లు సమర్పించాలని ఉన్నత కోర్టు ఆదేశించింది. దర్యాప్తుకు సహకరించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఇటీవల మరో నిందితుడు తిరుపతన్నకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో పోలీసులు పలువురు అధికారులను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఉన్న మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు, మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు హైకోర్టులో ఊరట లభించింది. ఫోన్ ట్యాపింగ్ కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేసింది. 1,00,000 చొప్పున 2 షూరిటీలు, పాస్పోర్ట్లు సమర్పించాలని ఉన్నత కోర్టు ఆదేశించింది. దర్యాప్తుకు సహకరించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఇటీవల మరో నిందితుడు తిరుపతన్నకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు, చెప్పండి. శ్రీలత, ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చూస్తే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ ముఖ్య నేతలకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించింది అనేక సంచలనాలు సృష్టించి అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం కూడా చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఈ కేసులో ముఖ్యంగా పోలీసులకు సంబంధించిన పలువురు అధికారులను కూడా అరెస్ట్ చేసి దర్యాప్తు కూడా చేయడం జరిగింది. దీనిలో కొందరు పోలీసులను అరెస్ట్ చేయడం జరిగింది, అట్లాగే జైలుకు కూడా వెళ్ళడం జరిగింది. మరొక పోలీసు ఆఫీసర్ కూడా ఇతర దేశాలకు కూడా వెళ్ళిపోవడం జరిగింది. మొత్తానికైతే ఫోన్ ట్యాపింగ్ విషయంలో మరోవైపు ఉన్నత మాజీ డీజీపీ అదనపు ఎస్పీ భుజంగరావు, మాజీ డీసీపీ రాధాకిషన్ రావులకు సంబంధించి హైకోర్టులో ఊరట లభించిందని చెప్పొచ్చు. ఫోన్ ట్యాపింగ్ విషయంలోనే కేసులో విచారణ జరిపిన న్యాయస్థానం వారికి బెయిల్ కూడా మంజూరు చేయడం జరిగింది. ఎట్లా అంటే వాళ్ళకు 1,00,000 చొప్పున షూరిటీలు ఇవ్వడం జరిగింది. అట్లాగే పాస్పోర్ట్లకు సంబంధించింది కూడా సమర్పించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇంకొక షరతు కూడా పెట్టడం జరిగింది. దర్యాప్తుకు అన్ని విధాలా సహకరించాలని కోర్టు ఎవరైతే వీళ్ళు ఉన్నారో రాధాకిషన్ రావు గాని భుజంగరావు గాని కోర్టు సూచించడం జరిగింది. అట్లాగే ఇటీవల మరో నిందితుడు తిరుపతన్న కూడా సుప్రీంకోర్టులో బెయిల్ మంజూరు చేయడం జరిగిందని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ ఫోన్ ట్యాపింగ్ లో ఉన్న ఎవరైతే నిందితులు ఉన్నారో ఈ పోలీస్ ఆఫీసర్లు వీళ్ళందరికీ ఒకరి తర్వాత ఒకరు బయటికి రావడం జరుగుతుంది. మొత్తానికైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు ఒక విధంగా చెప్పుకోవచ్చు ఊరట లభించిందని చెప్పవచ్చు. ఈ శ్రీలత. ఓకే, థ్యాంక్ యూ రాములు.